జయ శ్రీమన్నారాయణ. మహాకవి బొమ్మరా పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము. గోపికలు కృష్ణుని యొక్క విరహ వేదనలు ఏ విధంగా ఉన్నారో చూస్తున్నాము. కృష్ణుడు వారికి దర్శనమిచ్చిన సంఘటన చూస్తున్నాము. ధ్యానమంత్రము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. శ్రీకృష్ణుడు గోపికా స్త్రీలు తనను చుట్టుకొని వెంటరాగా ఆ అడవి మధ్యమున సర్వజ్ఞ సర్వ స్వతంత్రాది శక్తులతో కూడిన పరబ్రహ్మ వలె ప్రకాశించాడు. మందార మొల్ల పువ్వుల సువాసనతో కూడిన చల్లని గాలి వీస్తూ చెవులకింపైన జుమ్మను తుమ్మెదల రోదలను కలిగిన శరత్కాలపు తేట వెన్నెల చేత చీకట్లు అన్ని తొలగిపోయినవి. కృష్ణుడు ఆ గోపికలతో యమునా నది అందలి అలల తాకిడి చేత మెత్తనైన ఇసుక యందు పోయి చేరాడు. అప్పుడు గోపికలు జ్ఞానకాండం చేత పరబ్రహ్మను పొంది అలా శ్రీకృష్ణుని పొందుట చేత కోరికలు లేని వారైనారు. అప్పుడు గోపికలందరూ తమ మనస్సులలో వేడుకలు అతిశయింపగా ఆ ఇసుక తిన్న మీద మృదువులైన తమ కోకల చెరుగులు పరిచి కృష్ణునికి పీఠంగా చేశారు. సర్వోత్కృష్టులైన యోగీశ్వరుల హృదయ కమల పీఠముల యందు ఉండే మీటి అయిన శ్రీకృష్ణుడు మూడు లోకాల సంపద ఒక్కటిగా కూడి ఇలా ఏర్పడిందేమో అన తగిన దివ్య తేజస్సు గల ఆకారంతో ప్రకాశిస్తున్నాడు. గోపికా స్త్రీల యొక్క పైట కొంగులచే ఏర్పడబడిన పీఠంలో కూర్చుండి వెలుగొందాడు. అంతటా గోపికా స్త్రీలు అందరూ మన్మథ ఉద్దీపనాన్ని కలుగజేయనట్టి వాడైన శ్రీకృష్ణమూర్తికి అనేక విధాల మర్యాదలు చేశారు. నవ్వుల వల్లను చూపుల వల్లను విలాసములను కనబరిచి సంతోషంతో అతనికి దగ్గరగా చేరి చరణాలను హస్తములను స్పృశిస్తూ చతురంగా మాట్లాడుతూ స్నేహం చేత కొంచెము కోపము చేత కొంచెము వేడిమిని చూపుచున్న మొగములు కలవారై ఇలా అన్నారు. ఓ గోపకుమార, కొందరు తమను కొలిచిన వారినే కొలుస్తారు, మరికొందరు తమను కొలవకున్నా కొలుస్తారు, ఇంకొందరు కొలిచినా కొలవకున్న ఎవరినీ కొలవరు. ఇందు నీవు ఏ కోవకు చెందుతావు అనే సంకేతాన్ని ఇక్కడ వెలిబుచ్చారు. ఈ విధంగా తనను గూర్చి పలికిన నర్మ గర్భితమైన గోపికా స్త్రీల పలుకులు విని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ లతాంగులారా, పాడిని కోరినందున పశువులకు మేత వేసి కాపాడినట్లుగా కొందరు ఫలాన్ని కోరి తమ్ము కొలిచిన వారిని కొలుస్తారు. అట్టి వారి అందు స్నేహధర్మము సిద్ధింపదు. కొందరు తండ్రులు బిడ్డలను కాపాడునట్లు దయాపరులై తమ్ము కొలువని వారినైనను కొలుస్తారు. మరికొందరు ధర్మమునందును కామమునందును అపేక్ష లేక ఎల్ల కోరికలను నెరవేర్చుకున్న వారగుచు ఆత్మయందే రమిస్తూ ఉంటారు. ఒకరిని కొలవలనే తలంపు లేకుండా ఉండటం చేత అట్టి వారిని చూసి తెలివిలేని జనులు వీరు కఠినులు అని నిందిస్తూ ఉంటారు. ఓ గోపికలారా, నేను చెప్పిన వారిలో ఎవరినీ కాను, మిక్కిలి దయగలవాడను, మీ మనస్సులకు ప్రియమైన బంధువుని. మీరు ఎన్నటికీ నన్ను మరవక ధ్యానించడం కోసం కనుమరుగయ్యాను. ఓ గోపికలారా, నా యందు ప్రీతితో నన్ను సేవించినట్టు వారు నన్ను దర్శించినప్పుడు గర్విస్తే వారికి నా రూపాన్ని మరి చూపను. ధనాన్ని పోగొట్టుకున్నవాడు ఆ ధనం మరల లభించునంత పర్యంతం అదే చింతగా ఉండునట్లుగా నన్ను ఎడబాసిన వారు నన్ను కోరుతూ ధ్యానిస్తూ ఉంటారు. ఓ గోపికలారా, నాయందే మనసు నిలిపి తల్లి తండ్రి చుట్టము భర్తలు బిడ్డలు అను వారినందరినీ విడిచి నన్ను సేవింపవచ్చిన మిమ్ము ఎడబాసిపోవుట నాయందు తప్పే. నా తప్పును మన్నించండి. మీరు విరహ తాపం చేత బాధపడుతూ ఆడిన మాటలన్నీ నేను వింటూనే ఉన్నాను. తగవు ధర్మము జూడనొల్లక తల్లిదండ్రుల బంధులన్ మొగల బిడ్డల బాసి వచ్చిన మన్ని శక్తల మిమ్మునే దగదు. పాసితి దప్పు సైపుడు తద్వియోగ బరంబునన్ వగల బొందుచు మీరాలాడిన వాక్యముల్ వినుచుండితిన్. ఓ గోపికలారా, తొలగింపరాని సంసార బంధాలను తొలగించుకొని ఎల్లప్పుడూ నన్ను సేవించాలని ఆసక్తితో ఉండే మీకు తగిన ఉపకారం చేయడానికి యుగములు పర్యంతం పాటుపడ్డా నేను శక్తిని కాను. ఎల్లప్పుడూ మరువక నన్ను ఆరాధించునట్టి మనస్సును మీకు ఇవ్వటమే నేను మీకు చేసిన మేలుగా తలచి నా ఎడబాటును తప్పుగా గ్రహింపగా దయతో క్షమించండి. ఓ రాజా, ఆ గోపికలు క్రమంగా ఇట్లు పలికిన మంచి పలుకుల చేత అతని కూడిక చేత తమ మనస్సులలో మిక్కుటంగా కలిగి ఉన్న విరహ తాపాన్ని ఒక్కసారిగా విడిచిపెట్టారు. ఆ సమయంలో కృష్ణుడు
నానావిధ మూర్తులను ధరించి వలయాకారంగా చరించే స్వభావం కలిగి చిత్రాకారుడై రమణీమణులతో రాసక్రీడకు ఉపక్రమించాడు. గోపికలు గోవిందుని చుట్టూ వలయాకారంగా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని భ్రమణం చేశారు. బహువిధాలుగా తోచే ముఖ విన్యాసాలతో హస్తపాద విన్యాసాలతో రాసలీలా బాసిల్లింది. ఆకాశంలో సంచరించే దేవతల మనోనేత్రాలకు ఆనందాన్ని కలుగజేసింది. ఈ విధంగా అనేక విధాలుగా సంచరించడంలో నేర్పరి అయిన శ్రీహరి విజృంభించి రాసక్రీడకు ఉపక్రమించాడు. తన రెండు పార్శ్వముల యందును అలంకరింపబడిన వారై కలంకం లేని చంద్రుని వంటి ముఖం కలిగిన ఇద్దరు పడుచులు వీణలను అందుకున్నారు. నేర్పుతో అందాన్ని మొరయించి ఇంపుగా వాయిస్తున్నారు. సంతోష రస ప్రవాహానికి నిధి అగునట్టి పాటను పాడసాగారు. అంతటా కృష్ణుడు నిశ్చలంగా వినేవారికి ఇంపు పుట్టించే పిల్లన గ్రోవిని విలాసంగా చేతులతో పుచ్చుకున్నాడు. దానిని పెదవయందు చేర్చి గోపికాశ్రీల కొప్పులలో ఎర్ర తామరల వాసన చేత ఉన్నతిని వహించిన చేతి వ్రేళ్లతో శృతి లయలతో కూడి వివరంగా పిల్లన గ్రోవి రంధ్రముల యందు సారించి పూరిస్తున్నాడు. తనకు సాటి లేని రీతిగా త్రిభంగి అయి తామర రేకుల మధ్య దుద్దు విధంగా తాను గోపాంగనల నడుమ నిలిచాడు. గోపికలు ఎందరో అందరి కృష్ణులుగా తానే ఏర్పడి ఆ రాస మండలాన్ని ఏర్పాటు చేశాడు. అది ఆట అనే విద్యారూపమైన గొప్ప సముద్రానికి చెలియలి కట్టలా చుట్టుకోబడి ఆశ్చర్యకరమైన రీతిలో ఉన్నది. దేవతలు సంతోషంతో పువ్వులవాన కురిపించారు. ఆ రాస మండలంలో పోగుత్తులలో తిరిగే తుమ్మెదలాగా బంగారు పూసల నడుమ ఇంద్రనీల మనుల వలె వెలిగిపోతున్నాడు. చిగిర్చిపోచిన తీగలతో ఆవరింపబడిన తమాల వృక్షాల అందాన్ని వ్యాపింపజేస్తున్నాడు. మెరుపు తీగల నడుమ అందగిల్లుతున్న నల్ల మబ్బుల అతిశయాన్ని వారు చూపుతున్నారు. ఏరులతో కూడిన రోయినాచల శిఖరాల లాగా ఆకర్షిస్తున్నాడు. జగన్మోహనుడై ఎర్ర తామరల వలె అరుణములైనవి, చంద్రరేఖల వలె నిర్మలమైన గోళ్ళ చేత ప్రకాశించేవి, వేదములనే ఉత్తమ స్త్రీల యొక్క పాపటలకు అలంకారమైనవి, సనక సనందనాది యోగీంద్రుల మనస్సులకు ఆభరణములైనవైన తన చరణాలను దగ్గరకు చేర్చాడు. సమస్థితిలో నిలుచొని అంజలి పుటాల్లో పుష్పాలు చల్లాడు. సుకుమారమైన కమలాల వంటి హస్తాలను గోపికాజనుల కంఠముపైన ఉంచాడు. పాటను అనుసరిస్తూ విచిత్ర పాద సంచారాలు చేస్తున్నాడు. గుండ్రని ఆకృతిలో రాసక్రీడ అనే ఆటలో ప్రవేశించాడు. ఆ గోపకాంతలతో కలిసి మొదట ఒకరు, ఆవల ఇద్దరు, వారి కవతల ముగ్గురు రెండు ప్రక్కల నిలబడి నడుమ నుండి వారికి హస్త విన్యాసాదులను చూపే శంఖమున్న తామర రేకుల పేర్పు వలె వలయాకారంగా నిలిచి పరస్పరము హస్త విన్యాసాదులను చూపే పద్మమున్ను వజ్రాయుధం యొక్క అంచుల వలె ఎదురెదురుగా నిలిచి పరస్పరము హస్త విన్యాసాదులను కనబరుచు వజ్రమున్ను పుట్ట చెండ్లేగయునట్లు ఎగురుచు హస్త విన్యాసాదాలను కాన్పించు కందుకములాగా నాలుగు ప్రక్కలకు ముఖములు తిప్పి లయబద్ధంగా తిరుగుచు హస్త విన్యాసములు కాన్పించు చతుర్ముఖమున్ను తాళమాత్ర కాలం లోపల నృత్య మండలాన్ని చుట్టి వచ్చి హస్త విన్యాసాలను చూపే చక్రవాలమున్ను నాలుగు మూలలందు వెనుక మొగముగా నిలిచి హస్త విన్యాసాలను చూపే చతుర్భద్రమున్ను తమకు అనువైన చొప్పున హస్త విన్యాసమును చూపే సౌభద్రమున్ను పాముల వలె పెనవేసుకుని నర్తించుచు లయతప్పక అంగ విన్యాసాలను చూపునట్టి నాగమున్ను 64 అక్షరముల కాలము గల తాళ మాసమునకు సరిపడ నృత్య మండలాన్ని చుట్టూ వచ్చి హస్త విన్యాసాన్ని చూపే నంద్యావర్తమున్ను ఒంటి కాలుతో నిలిచి చక్రాకారంగా గిరుక్కున తిరుగుచు హస్త విన్యాసాన్ని కనబరిచే కుండలీకరణమున్ను జట్టి పట్లు పట్టినట్లు పరస్పరం చేతులు కూర్చుకొని గిరగిర తిరిగే కురరీ బంధమున్న మొదలైన విశేష రాసబంధాలలో ఆడుతూ సొక్కిపోయాడు. వారందరూ ఒంటికాలుతో అడుగులు వేసే ఏకపాదమును, రెండు కాళ్ళు సమముగా ఉంచి నటించే సమపాదమును, పాదాన్ని వెలిప్రక్కకు అడ్డంగా త్రిప్పి మడుమలు పిరుదలు సోక నిలిచి నర్తించే వినివర్తమును, తాళకాలం మారక రాకపోకలు చేస్తూ నటించే గతాగతమును, ఇరు పార్శ్వములకు మొగ్గ వాలినట్లు దేహాన్ని వాల్చుచు నటించే వలితమును, క్రిందు మీదుగా శాఖల వలె చాచి వ్రేళ్లు ఈసరించుకుంటూ నటించే వైశాఖమును, నటిస్తూ నృత్య మండలాన్ని చుట్టి వచ్చే మండలమును, మూడు వంపులుగా దేహాన్ని వంచి నటించే త్రిభంగియున్ను మొదలైన భంగిమలలో నిలిచారు.
బంగారు గజ్జెల మరియు అందెల మ్రోతలు లోకంలోని జనుల చెవులకు చాలా ఇంపుగా ఉన్నాయి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.